సో డెమో చూశారు కదా, ఈ విధంగా మీరు కూడా మీకు నచ్చిన వాళ్ళ పేరు పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. చాలా చాలా సింపుల్. మీరు ఈ వీడియోని ఒక 5 నిమిషాలు చూస్తే తెలిసిపోతుంది. నేను వాడిన మెటీరియల్ మొత్తం మ్యూజిక్, ఫాంట్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి నేను వాడిన CapCut యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. చూస్తున్నారు కదా, ఒక్క లైక్ చేసుకొని చూడండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఈ ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే ఇలాంటి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో కింద రెడ్ కలర్లో ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అందరికంటే ముందు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఏదన్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ పెట్టండి, సూపర్ అని నేసని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేశాను. ఈ ప్లే స్టోర్ ఇక్కడ సెర్చ్లో టర్బో VPN అని సెర్చ్ చేస్తున్నాను. ఇది సెర్చ్ చేసి ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. మీ దగ్గర ఏదైనా పర్సనల్గా VPN ఉంటే దాన్ని వాడండి. ఏది లేదనుకుంటే దీన్ని చేయండి. ఏదైనా ఒక VPN కనెక్ట్ చేయాలి, ఎందుకంటే అది CapCut పని చేయాలంటే ఇది కంపల్సరీగా ఉంటుంది. CapCut యాప్ని ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. CapCut యాప్ని, మోడెడ్ యాప్ని. ఓకే, ఇక్కడ క్యారెట్ సింబల్ క్లిక్ చేయండి. ఇది కనెక్ట్ అవుతుంది మన ఫోన్కి, VPN కనెక్ట్ అవుతుంది. ఇలా కనెక్ట్ అయిన తర్వాత మినిమైజ్ చేయండి. చేసేసి ఫస్ట్ మెనూకి వెళ్ళిపోండి. ఫస్ట్ మెనూకి వచ్చేసి మీ ఫోన్లో ఉన్న CapCut యాప్ని ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ అవుతుంది. న్యూ ప్రాజెక్ట్ని క్లిక్ చేయండి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ని క్లిక్ చేయండి. ఫొటోస్లోకి రండి. వచ్చి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది కదా, తీసుకోండి. కింద యాడ్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. యాడ్ చేస్తే ఇలా వస్తుంది. ఇలా వచ్చింది కదా, చివరి ఎండ్ స్క్రీన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఇది క్లిక్ చేసి చివరి పట్టుకొని 14 సెకండ్లు పెట్టండి. కరెక్ట్గా అటు ఇటుగా 14 సెకండ్లు పెట్టి ఫస్ట్కి రండి. వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇక్కడ టెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. యాడ్ టెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ నేమ్ ఎంటర్ చేయండి. నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ దివ్య అని రాశాను. అంటే ఏదో ఒక పేరు చెప్పాలి కాబట్టి సింపుల్గా ఉండేది రాశాను. ఇలా పెద్దగా చేశాను. స్టైల్ పైన క్లిక్ చేశాను. ఫాంట్ పైన క్లిక్ చేసి యాడ్ ఫాంట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేశాను. మీరు డిస్క్రిప్షన్లోంచి డౌన్లోడ్ చేసుకున్నారు కదా జంగిల్ ఫాంట్, అక్కడికి వెళ్ళండి. అప్లోడ్ ఫైల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పైన 3 లైన్స్ మీ ఫోన్ మోడల్ సెలెక్ట్ చేసుకొని ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో జంగిల్ ఫాంట్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి అర్బన్ జంగిల్ డెమో అని ఉంటుంది, క్లిక్ చేయండి. ఇక్కడికి వస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడికి యాడ్ అయిపోతుంది. ఇక్కడ స్టైల్ పైన క్లిక్ చేసి స్పేసింగ్ అని ఉంటుంది, ఇక్కడ స్పేసింగ్ ఇది క్లిక్ చేసి ఇలా పైకి అనండి. ఇక్కడ 2వ నెంబర్ పెట్టండి. ఇలా 2వ నెంబర్ పెట్టి రైట్ మార్క్ ఇలా పెద్దగా చేయండి. ఇలా పెట్టండి. ఇలా పెట్టి మళ్ళీ స్టైల్లోకి వచ్చి స్పేసింగ్లో కొంచెం డౌన్ చేస్తాను, మరి దగ్గరకైనట్టు అనిపిస్తుంది నాకు. కొంచెం చేసి ఓకే చేశాను కదా. చివరి పట్టుకొని 14 సెకండ్ల వరకు ఎక్కువ వెళ్ళిపోయింది. ఇక్కడ వరకు డ్రాగ్ చేస్తాను, వైబ్రేషన్ వస్తుంది. ఇలా ఇక్కడ వరకు డ్రాగ్ చేశాను, ఇలా వచ్చింది. ఈ కింద మీకు ఇలా పక్కకి లాగితే ఇది ఒక సింబల్, దీన్ని క్లిక్ చేస్తే హైడ్ అవుతుంది. ఇక్కడ ఓవర్లై అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. టెక్స్ట్ ఓకే, ఓవర్లై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే యాడ్ ఓవర్లై అని ఉంటుంది, క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఇది ఉంది కదా పావురం, ఇది క్లిక్ చేసుకోండి. 2 ఫింగర్స్ పెట్టి ఇట్లా రొటేషన్ చేసుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చు. 2 ఫింగర్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ దీంతోనే చేసుకోవచ్చు. ఇలా నేమ్ పైకి పెట్టుకోండి. ఇలా పెట్టుకోవచ్చు, చూసుకోండి. చివరి పట్టుకొని దీన్ని కూడా ఈ 14 సెకండ్ల వరకు డ్రాగ్ చేయండి. ఇలా చేసేసి ఫస్ట్కి వచ్చేయండి. ఇప్పుడు టాప్లో సేవ్ సింబల్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. రైట్, సేవ్ అయిపోయింది. పైన డన్ను. మళ్ళీ న్యూ ప్రాజెక్టు. ఇప్పుడు సేవ్ చేసిన వీడియో ఉంది కదా, ఇది తీసుకోండి. ఇది యాడ్ పైన క్లిక్ చేయండి. ఇలా వచ్చేసింది. చివరికి వెళ్తే ఎండ్ స్క్రీన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి డిలీట్ చేసేయండి. ఇది వచ్చింది. ఫస్ట్కి రండి. ఇక్కడ మీకు కింద ఆడియో అనే బటన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ అని ఉంటుంది, ఇక్కడ ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇప్పుడు నేను ఇచ్చినది ఇక్కడికి తీసుకోండి. మ్యూజిక్ది ఇది తీసుకోండి, యాడ్ చేయండి. ఇక్కడికి మ్యూజిక్ వస్తుంది. దీంట్లో మ్యూజిక్ లేదు, ఇది కాదు. దీన్ని క్లిక్ చేసి డిలీట్ చేశాను. మళ్ళీ ఇక్కడ ఆడియో ఎక్స్ట్రాక్టెడ్ అని ఉంది, దీన్ని క్లిక్ చేశాను. ఈ 14 సెకండ్స్ది ఇది చూద్దాం. రైట్, దీంట్లో మ్యూజిక్ ఉంది. యాడ్ పైన క్లిక్ చేయండి. మీకు ఇదే ఇస్తాను, డౌన్లోడ్కి కూడా దివ్య అన్నదే డౌన్లోడ్ ఇస్తాను. ఇక్కడ మ్యూజిక్ ఉంటుంది కదా, ఇలా ప్లే ఇక్కడ కట్ చేయండి. ఇక్కడ బీట్ ఉంది కదా, ఇక్కడికి వచ్చి దీన్ని సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ చేయండి. మళ్ళీ ఎదరికి వెళ్ళండి. ఎదరికి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తారంటే స్ప్లిట్ చేయండి. ఇలా మళ్ళీ ఈ బీట్ మార్క్ దగ్గర స్ప్లిట్ చేయండి. ఇక్కడ ఎన్ని బీట్స్ ఉంటే అన్ని బీట్స్కి స్ప్లిట్ చేస్తే దాని ఎఫెక్ట్ మీకు కనపడుతుంది. అది మీకు చూపిస్తాను నేను. మీకు స్ప్లిట్ చేసి ఇలా చేసి స్ప్లిట్ చేయండి. చేశారు కదా, ఓకే. మ్యూజిక్కి దీనికి సరిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని క్లిక్ చేయండి, లేయర్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి కింద యానిమేషన్ అని వస్తుంది, క్లిక్ చేయండి. యానిమేషన్ లోడ్ అవుతాయి. ఇలా కిందకి వెళ్ళండి. రాక్ వర్టికల్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఫస్ట్ దానికి 1 సెకండ్ పెట్టండి. ఇలా
ఇంకెక్కువ కూడా పెట్టుకోవచ్చు, 1 సెకండ్ కంటే 2 సెకండ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టి రైట్ మార్క్. ఇప్పుడు రెండో పార్ట్ ఉంది కదా, దీనికి కూడా సెలెక్ట్ చేసుకొని యానిమేషన్లో మళ్ళీ సేమ్ రాక్ వర్టికల్ అని ఉంటుంది, ఇది 1.5 సెకండ్స్ పెట్టండి రెండో పార్ట్కి. ఓకే చేయండి. మళ్ళీ ఇప్పుడు వీటికి ఉన్నాయి కదా, జూమ్ చేయండి 2 ఫింగర్స్ పెట్టి, దీన్ని క్లిక్ చేయండి. ఇన్ యానిమేషను సేమ్ అదే పెట్టండి, మళ్ళీ ఇదే పెట్టండి. దీనికి కూడా అంతే, ఇక్కడ మీకు ఎన్నైతే ఉన్నాయో వాటికి సేమ్ యానిమేషన్స్ యాడ్ చేయండి. దీనికి పెట్టేసాం, దీనికి పెట్టలేదు, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇన్ యానిమేషన్లో రాక్ వర్టికల్ ఇది క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకొకటి క్లిక్ చేయండి, ఇన్ యానిమేషను, ఇది కూడా సేమ్ హారిజంటల్ కదా, వర్టికల్ సెలెక్ట్ చేసుకోండి. ఈ చివరి దానికి కూడా సేమ్ పెట్టండి, యానిమేషన్లో ఇలా పెట్టండి. అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్కి వచ్చి ఒకసారి ప్లే చేద్దాం, అంటే మీకు ఒక ఐడియా కోసం. ఇట్లా వస్తుంది. ఈ మధ్యలో కొద్దిగా మ్యూజిక్ని కాపీరైట్ ప్రాబ్లం వస్తే మ్యూట్ చేస్తాను, రాకపోతే డైరెక్ట్గా పెట్టేస్తాను. కాపీరైట్ వస్తే మాత్రం కొంచెం మ్యూట్ చేస్తాను, అర్థం చేసుకోండి మీరు. ఓకేనా? ఇది బాగుంది, చూడటానికి అయితే బాగా క్రియేట్ అయింది. ఇది ఈ స్టెప్లో కావాలంటే మధ్యలో కూడా దీన్ని కట్ చేసి దీనికి యానిమేషన్ యాడ్ చేసుకోవచ్చు. ఇది ఉంది కదా, దీన్ని కట్ చేసి ఇక్కడ కట్ చేశాను, ఈ పార్ట్కి యానిమేషన్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ కట్ చేస్తాను, ఈ పార్ట్కి యానిమేషన్ వచ్చింది. ఇప్పుడు చూడండి, ప్లే చేస్తాను, ఇలా వస్తుంది. రాని పార్ట్ క్లిక్ చేసి ఇన్ యానిమేషన్లో ఇది పెట్టండి. సింపుల్ మెథడ్ ఇది, అర్థం చేసుకున్న వాళ్ళకి చాలా సింపుల్గా అయిపోతుంది. అది రైట్, బాగుంది కదా. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేయండి, మన ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే సింపుల్గా అయిపోయింది, డన్ను. ఆ టర్బో వీపీఎన్ ఎక్కడ ఉందో చూడండి, అక్కడికి వెళ్ళి దీన్ని డిస్కనెక్ట్ చేసేయండి. టర్బో వీపీఎన్ డిస్కనెక్ట్ చేసేయండి. దీన్ని డిస్కనెక్ట్ చేయకుండా వాడకూడదు, సో ఐపీ చేంజ్ అవుతుంది కాబట్టి. యాడ్ ప్లే అవుతుంది, యాడ్ క్లోజ్ చేస్తాను. ఇక్కడ డిస్కనెక్ట్ ఎక్స్ సింబల్, డిస్కనెక్ట్ అయిపోయింది. యాడ్ ప్లే అవుతుంది, క్లోజ్ చేసేసాను, డిస్కనెక్ట్ అయిపోయింది. కాబట్టి ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.